కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట్లో 41 మంది చనిపోయారు కదా. ఇప్పుడు ఆ 41 మంది కుటుంబాలని పరామర్శించడానికి, వారితో పాటు 80 మంది గాయపడ్డారు, వారి కుటుంబాలను కూడా పరామర్శించడానికి విజయ్ అయితే మళ్ళీ కరూరులోనే ఒక భారీ భద్రతతో కూడినటువంటి ఒక సభనైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ 17వ తారీఖున ఉంటుందని పోలీసులు అయితే వెల్లడించారు. విజయ్ విమానాశ్రయం నుంచి నేరుగా కరూరు వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇటు విమానాశ్రయ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో ఈ యొక్క సభనైతే నిర్వహించనున్నారు. పోలీసులు కూడా వీరికి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఈ సభలో కేవలం బాధిత కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే విధంగా పాసులు అయితే జారీ చేయబోతున్నారు. ఒక్కరు కూడా లోపలికి అనుమతి లేకుండా, మీడియాకు కూడా పరిమితంగానే పాసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కువగా లోపలికి రాకుండా బాధితులు పరామర్శించడానికి, అంటే ఇంటింటికి వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తే అది గందరగోళానికి దారితీస్తుంది, మళ్ళీ అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుందని విజయ్ అయితే కోర్టుకి చెప్పడంతో కోర్టు అయితే ఈ విధంగా భారీ బందోబస్తుతో ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, సాధారణ ప్రజల్ని కలవకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యనే కుటుంబ సభ్యులు కలవాలని కోర్టులు చెప్పడంతో ఇప్పుడైతే తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో ఈ యొక్క సభనైతే ఏర్పాటు చేస్తున్నారు.